హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 73. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ చెప్పిన మాటలన్నీ విని, సార్, ముందు మీ నాన్నగారిని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడనివ్వండి. వాళ్ళు ఏమంటారో ముందు తెలుసుకుందాము. ఇంకొకటి, నేను కొంచెం రికవరీ అయ్యేదాకా ఆగండి సార్. ఒక్క చేతితో కనీసం నేను చీర కూడా కట్టుకోలేను. ఇలాంటి టైంలో పెళ్ళి అంటే ఆలోచిస్తోంది రూప. అందుకే పెళ్లి చేసుకుందామంటున్నాను రూప. నేను నీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నా నువ్వు నన్ను దూరంగా ఉంచేస్తున్నావు, దగ్గరికి రానివ్వట్లేదు. మాట్లాడితే చాలు మీకెందుకు సార్ శ్రమ అంటావు. నేను నీకు హస్బెండ్ని, నేను కాక ఇంకెవరు చేస్తారు అనే రైట్స్ నాకు ఇవ్వు రూపా. ప్లీజ్ కాదనకు. మా డాడీ మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే వరకు నేను వెయిట్ చేస్తాను. వాళ్ళు ఓకే చెప్తే వెంటనే ముహూర్తాలు పెట్టించమని చెప్తా. లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుందాము. దట్ ఈస్ ఫైనల్ అన్నాడు అర్జున్. రూప అర్జున్తో ఆర్గ్యూ చేయలేదు, సైలెంట్గా ఊరుకుంది. అర్జున్ రూపని తీసుకుని కాలేజ్ ఎంట్రన్స్కి వస్తూ ఉండగానే చాలామంది స్టూడెంట్స్ రూపని చూసి, ఒరేయ్ రూపరా అని మాట్లాడుకుంటూ తనని చూస్తూ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. రూప వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ కొంచెం ఇబ్బందిగా కదులుతూ అర్జున్ వెనకాల వడివడిగా అడుగులు వేస్తూ, ఏంటి సార్ వీళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు? చూస్తారు కదా రూప, నువ్వేమైనా చిన్న ప్రమాదంలో నుంచి బయటకొచ్చావా? ఒక సైకో కిల్లర్ చేతుల్లో నుంచి బయటపడ్డావు. మాటలు కాదు కదా, కొంతమంది అమ్మాయిల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. కొంతమందిని మాత్రమే మనం సేవ్ చేయగలిగాము. అలాంటి కిల్లర్ చేతి నుంచి తప్పించుకుని ఈరోజు ప్రాణాలతో తిరిగి కాలేజ్కి వస్తుంటే అందరూ నిన్ను ఆశ్చర్యంగా చూడకుండా ఉంటారా? రూపకి ఒక్క క్షణం జరిగింది మొత్తం కళ్ళ ముందు కదిలినట్లయింది. ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపడం, షూట్ చేసి చంపడం గుర్తుకు వచ్చి ఆ కిల్లర్ యాటిట్యూడ్ గురించి ఆలోచిస్తుంటే గుండె వేగం పెరిగింది, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కాలేజ్ ప్రిన్సిపల్ రూప ఏమీ కాకుండా తిరిగి కాలేజ్కి రావడంతో చాలా ఆనందించారు. భయపడకుండా తాను చేసిన ధైర్యానికి అప్రిషియేట్ చేశారు. అర్జున్తో చాలా చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ వాళ్ళ కాలేజ్ రెప్యుటేషన్ పడిపోకుండా జరిగిన ఈ సిచ్యువేషన్లో కాలేజ్ మెయింటెనెన్స్ లోపం ఏమీ లేదని మీడియాతో చెప్పినందుకు పరి విధాలుగా థ్యాంక్స్ చెప్తూ ఇంకొకసారి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరికీ ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నట్లన్నాడు ప్రిన్సిపల్. ఇట్స్ ఓకే సార్, ఇంకొకసారి ఇలా రిపీట్ కావడానికి ఆ కిల్లర్ బ్రతికిలేడు, డోంట్ వరీ అని రూపవైపు చూస్తూ, మీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడాలేమో, వెళ్ళు అని తనని తన ఫ్రెండ్స్తో మాట్లాడమని అక్కడి నుంచి పంపించాడు. రూప ఫ్రెండ్స్ అందరూ రూపతో మాట్లాడుతూ సైకో క్రిమినల్ చేతుల్లో నుంచి బయటపడ్డందుకు, భయపడకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతమంది అమ్మాయిల లైఫ్ సేవ్ చేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ రూపా. మాకైతే నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలిస్తేనే చాలా భయం వేసింది. అలాంటిది నువ్వు ఆ కిడ్నాపర్ చేతి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని ఆలోచించావంటే నీ గట్స్కి మేమంతా ఫిదా అయిపోయాము. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పొగుడుతున్నారు. నాదేమీ లేదు, అంతా అర్జున్ సార్ చేశారు. నవ్వుతూనే సమాధానం చెప్పింది రూప వాళ్ళందరికీ. తేజ, వర్ధన్ రూప దగ్గరికి వచ్చి చాలాసేపు కబుర్లు చెప్పారు. వర్ధన్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాడు రూపకి. వర్ధన్, ఇందుట్లో నేను చేసిందేమీ లేదు. నీకు తెలియదు రూప, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. నా లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిపోయే స్టేజ్లో నువ్వు నన్ను సేవ్ చేశావు. ఈరోజు నా చదువు కొనసాగుతుంది అన్నా, మా అమ్మ తిరిగి సొసైటీలోకి వచ్చింది అన్నా అంతా నీ వల్లే. లేకపోతే ఒక డ్రగ్ ఎడిటర్గా నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేది. ఎప్పటికీ నేను డాక్టర్ అవ్వాలన్న కల నెరవేరేది కాదు. పైగా నాకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో నేనే ఒక ముద్దాయిగా నిలబడాల్సి వచ్చేది. అయ్యో వర్ధన్, నిజంగా నేనేమీ చేయలేదు. జస్ట్ నేను ఉన్న ప్లేస్ గురించి, అక్కడ ఉన్న వ్యక్తుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. అయినా నాకన్నా ముందు ఈ కేసులో అర్జున్ సార్కి నువ్వే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశావు. నీ వల్లే అర్జున్ సార్ ఈ కేస్ని సాల్వ్ చేయగలిగారు. యు ఆర్ గ్రేట్ వర్ధన్ అంది రూప. నాకు డైరెక్ట్గానే హెల్ప్ చేయాలని అనిపించింది రూప, కానీ ఆ నెక్స్ట్ మినిట్
మా అమ్మని వాడు చంపేస్తాడు, నా జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అందుకనే అలా ఎవ్వరికీ తెలియకుండా క్లూస్ ఇచ్చాను మీకు. వాడు కిడ్నాపింగ్ చేయకముందే నీకు ప్రమాదం ఉందని చాలా చెప్పడానికి ప్రయత్నించాను, కానీ మీరు అర్థం చేసుకోలేదు. ఇట్స్ ఓకే వర్ధన్, అదంతా అయిపోయింది. వాడి కథ ముగిసిపోయింది. ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను రూపా. రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. అర్జున్ సార్ నా విషయంలో స్పెషల్గా శ్రద్ధ తీసుకుని కేసు ఫైల్ చేయలేదు. ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. వర్ధన్ కళ్ళల్లో కన్నీళ్ళు. ప్లీజ్ వర్ధన్, ఇందులో నీ తప్పు లేదు. వాడు బలవంతంగా నీకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేశాడు. నీకే కాదు, చాలామంది స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకున్నాడు. ఫైనలీ సర్వనాశనమైపోయాడు. రూపా, చాలా భయం వేసిందే నాకు. ఫైనలీ ఇప్పుడు నిన్ను చూశాక అమ్మయ్య అనిపిస్తోంది. హక్ చేసుకుని అంది తేజ. రూప కూడా తేజాని హక్ చేసుకుంది. ఈవినింగ్ మీ ఇంటికి వస్తాను, నీతో చాలా మాట్లాడాలి అంది తేజ. ఏంటి విషయం అంది రూప. ఇంటికి వచ్చి నీతో పర్సనల్గా మాట్లాడతాను, ఇక్కడ చెప్పలేను. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. తన ఫ్రెండ్స్ అందరితో చాలాసేపు మాట్లాడి సెండ్ ఆఫ్ తీసుకుంది రూప. రూప కొంచెం కోలుకున్న తర్వాత తిరిగి కాలేజ్కి వస్తుందని ప్రిన్సిపల్తో చెప్పి తనకి హెల్ప్గా జూనియర్ స్టూడెంట్ రాధాని యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేసి తిరిగి ఇంటికి వస్తూ జూనియర్ స్టూడెంట్ రాధకి కనిపించి కాలేజ్ అవ్వగానే ఇంటికి రమ్మని చెప్పి రూప, అర్జున్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. సార్, ఇప్పటికే చాలా రోజులు నేను ఆబ్సెంట్ అయ్యాను. ఈరోజు ఎలాగో కాలేజ్కి వెళ్ళాను కదా, క్లాస్కి అటెండ్ అవుదామనుకున్నాను. ఇలా ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నారు. రూపా, నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోయావు. బుల్లెట్ తగిలింది రూపా నీకు. ఎంత బ్లడ్ పోయిందో తెలుసా? కోలుకోవడానికి అట్లీస్ట్ 3 months పడుతుందన్నారు డాక్టర్స్. వారంలోనే నిన్ను కాలేజ్కి పంపిస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు కొంచెం కోలుకున్నాక కూడా హాఫ్ డే మాత్రమే కాలేజ్కి వస్తూ క్లాసులకు అటెండ్ అవుతూ ఉండాలి. పూర్తిగా రికవరీ అయిన తర్వాతే ప్రాక్టికల్స్కి వస్తే బాగుంటుంది. అసలైతే రాధని కూడా నీకు తోడుగా తీసుకువద్దామనుకున్నాను, కానీ తనకి ఎగ్జామ్స్ కదా. ఈరోజు రేపు నేను ఎలాగో ఇంట్లోనే ఉంటాను. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. సార్, మరీ ఇంత ప్రేమ పెంచుకున్నారు నా మీద. అదేంటి అలా అంటావు? నువ్వు నాకు లైఫ్ పార్ట్నర్వి రూపా. మనమిద్దరం సోల్మేట్స్. ఎప్పటికైనా నా లైఫ్ షేర్ చేసుకునేది నువ్వే కదా. నీ మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? రూప అర్జున్ చెప్పేది వింటూ, నేను చాలా అదృష్టవంతురాలిని సార్. మీలాంటి మంచి మనిషి మనసులో స్థానం సంపాదించుకోగలిగాను. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తుడుచుకుని అర్జున్ చేతిని కళ్ళకద్దుకుంది. ఏంటి నువ్వు అంత ఎమోషనల్ అవుతున్నావు? నాకేదైనా అయితే నువ్వు చేయవా? సార్, మీరు అలా అనద్దు. మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటే మరొక నలుగురికి మంచి చేస్తారు. చాలు, నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం వండుకుందాము? ఏంటి సార్, మీరు వంట చేస్తారా? ఆల్రెడీ తాయారు ఏదో ఒకటి తయారు చేసే ఉంటుంది కదా. వద్దు బాబోయ్, తన వంట తిని నాలిక చచ్చిపోయింది. నాకు రుచే తెలియట్లేదు. మన వల్ల కాదు. మనమిద్దరం కలిసి ఏదైనా వంట చేద్దాం రూపా. నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తాను. అలాగే సార్, నవ్వింది రూప. సో బ్యూటిఫుల్. నువ్వలా నవ్వుతూ ఉండు, నాకు హాయిగా ఉంది. అవునా? అవును మరి. నచ్చిన వాళ్ళు నవ్వుతూ ఉంటేనే కదా మనసు సంతోషంగా ఉంటుంది. సరే, మీకోసం నేను నవ్వుతూనే ఉంటాను. 5 minutes వెయిట్ చేయి రూపా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటూ అర్జున్ తన రూమ్లోకి వెళ్ళాడు. శివరాం ఇంటికి రాగానే కాత్యాయిని, స్వప్న లాస్య గురించి అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు. ఏమండి, పిల్ల క్షేమంగానే ఉంది కదూ? ఓ, క్షేమంగానే ఉంది. హాస్పిటల్లో ఉంది. త్వరగానే కోలుకుంటుంది కదూ? డాక్టర్స్ ఏమంటున్నారు? చిన్నగా రికవరీ అవుతుంది అన్నారు. రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు. శివరాం చెప్తున్నాడు. అమ్మాయి దక్కింది, అదే చాలు. ఎంత గండం గడిచిందండి అమ్మాయికి అంది కాత్యాయిని. గండం గడిచిన మాట నిజం, కానీ ఇంకా దాటిపోలేదు. ఆ డ్రగ్స్కి విపరీతంగా ఎడిక్ట్ అయ్యింది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తనని, లేకపోతే ఆ ఊబి నుంచి బయటికి రావడం కష్టం. చూసుకుందాం అన్నయ్య, మనం ఇంతమంది ఉన్నాం కదా. పిల్ల ప్రాణాలతో దక్కింది, దానికేమవుతుందో అని బిక్కి బిక్కిమంటూ రోజు చస్తూ బ్రతుకుతున్నాను. కన్నీళ్ల పర్యంతమవుతోంది స్వప్న. తనకేమీ కాదు స్వప్న, క్షేమంగానే ఉంది తను. అన్నయ్య, నాకు లాస్యని చూడాలని ఉంది. ఆల్రెడీ నేను వెళ్ళి వచ్చాను కదా. తన అస్తమానం చూడనివ్వరు. పోలీస్ కస్టడీలో ఉంది తను. 1 వారం తర్వాత ఇంటికి పంపిస్తారు. అప్పుడు చూద్దువు గాని. వారంలో ఇంటికి వస్తుందా అన్నయ్య?
లాస్య మన ఇంటికి వస్తుందా? దానికి ఏమీ కాలేదు కదా, బానే ఉంది కదా? కన్నీళ్ల పర్యంతమవుతూ అంది స్వప్న. లక్ష్మి, నేను చెప్పాను కదా, లాస్య క్షేమంగా ఉంది. ఇంకెంత, వారం రోజులు. నువ్విలా దిగులు పడిపోతే నేను చూడలేకపోతున్నాను అంది కాత్యాయిని. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, కాత్యాయిని, స్వప్న, మిమ్మల్నిద్దరినీ నేను ఒకటి అడగచ్చా అన్నాడు శివరాం. ఏంటన్నయ్యా? ఏంటండి? ఇద్దరూ అడిగారు. లాస్య మీద మీకు కోపం లేదా? ఎందుకండి కోపం? అది కావాలని ఏమైనా చేసిందా? దానికి తెలియకుండా దానికి డ్రగ్స్ ఇచ్చారు. వాటి ప్రభావం వల్లే అది అలా ప్రవర్తించింది. లేకపోతే లాస్య ఎలాంటిదో మనకి తెలియదా అంది కాత్యాయిని. స్వప్న, నీది కూడా అదే సమాధానమా? అవునన్నయ్య. లాస్య ఎలా ఉండేది నీకు తెలీదా అన్నయ్య? తన ప్రవర్తన ఇలా మారిపోయింది అంటే తన కంట్రోల్లో తను లేదు. తనకి తెలియకుండానే అలా వింతగా ప్రవర్తించింది. అదంతా ఆ డ్రగ్స్ ప్రభావం. అందులో నా కూతురు తప్పేముంది? అనుకోకుండా ఆ ఊబిలో ఇరుక్కుంది. దానికి మనం తనని ఎలా తప్పుపడతాము? అదేంటి స్వప్న, అర్జున్ లాస్యాని పెళ్లి చేసుకోను అంటేనే అంత గొడవ చేసావు కదా. ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. అందరికీ అర్జున్ మా ఇంటి అల్లుడు అని చెప్పాము. ఇప్పుడు నువ్వు మా పరువంతా గంగలో కలిపేశావు. రేపొద్దున దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని అంతంత గొడవ చేశావు. ఇప్పుడు లాస్య ఆల్కహాల్ తాగింది, స్మోక్ చేసింది, డ్రగ్స్ తీసుకుంది, వేరే ఎవరితోనో బెడ్ కూడా షేర్ చేసుకుంది. తనని చెక్ చేసిన డాక్టర్సే చెప్తున్నారు తనపై లెక్కలేనన్నిసార్లు అత్యాచారం జరిగింది అని. మరి ఇప్పుడు పరువు, ప్రతిష్ట ఏం కావాలి? ఇంత చేసిన లాస్యాని మీరు తప్పు పట్టకపోగా యాక్సెప్ట్ చేస్తున్నారు, క్షమిస్తున్నారు. అంటే అంటే ఏంటన్నయ్యా? నా కూతురిని వదిలించుకోవాలా? నా బిడ్డ కన్నా మీకు పరువు, ప్రతిష్టలు ఎక్కువయ్యాయా? పెద్ద నోరు చేసుకుని ఏడుపులు, పెడబొబ్బులు పెట్టింది స్వప్న. స్వప్న, నేను ఉన్నమాటే కదా అంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నా కూతురిని వదిలేద్దామా? తనకి తెలియకుండా చేసిన తప్పుకి శిక్షించాలా? ఇప్పటికే అది సగం చచ్చిపోయింది. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నా కూతురు పిచ్చిదైపోతుందన్నయ్యా. పెద్ద గొంతు చేసుకుని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ అంది స్వప్న. నోరు మీ స్వప్న, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. లాస్య గురించి ఆ మాత్రం ఆలోచించినా నేను? కానీ లాస్య మనమ్మాయి కాబట్టి తను ఎలాంటి తప్పు చేసినా మీరు కడుపులో దాచుకుని తనని క్షమించగలుగుతున్నారు. అదే తప్పు మరొక ఆడపిల్ల తనకి తెలియక చేసి ఉంటే మీరు క్షమించగలిగేవాళ్ళ? ఏంటండి మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అయోమయంగా చూస్తూ అడిగింది కాత్యాయిని. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో అర్థం చేసుకోలేనంత అమాయకురాలివి కాదు కాత్యాయిని నువ్వు. నాకు అర్థమైందండి. మీరు రూప గురించే కదా మాట్లాడుతున్నారు? అవును, రూప గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన లాస్య ఎలా అయితే తనకి తెలియకుండా స్మగ్లర్ చేతిలో చిక్కుకుని డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి తనకి తెలియక అపస్మారక స్థితిలో చెయ్యకూడని తప్పులన్నీ చేసిందని మీకు తెలుసు. అయినా అందుట్లో లాస్య తప్పు లేదని మీరు తనని సమర్థిస్తున్నారు. తిరిగి కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నారు. పరువు, ప్రతిష్ట అన్నీ పక్కన పెట్టేస్తున్నారు. అలా రూప విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? లాస్య మత్తులో తనకి తెలియని పరిస్థితుల్లో అలా తప్పు చేసింది, అంతేగాని కావాలని కాదు. కానీ ఆ రూప ప్రాసిక్యూట్ కేసులో ఒకరోజు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంది. అది కూడా పూర్తి స్పృహలో. అలాంటి అమ్మాయితో లాస్యని పోలుస్తున్నావా అన్నయ్య? కోపంగా అంది స్వప్న. స్వప్న, ఒకవైపు నీ కూతురిని సమర్థిస్తూ అదే వయసులో ఉన్న మరొక ఆడపిల్లని ఎలా ఇలాంటి మాటలు అనగలుగుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రూప మీద నీకెందుకంత అక్కసు, ఎందుకంత కోపం? నీ కూతురుని అర్జున్ కాదని రూపని చేసుకుంటా అనడం వల్లే కదా. శివరాం చాలా గట్టిగా అడిగాడు. స్వప్న ఏమీ మాట్లాడలేదు. చూడు స్వప్న, తన వల్ల మన కుటుంబంలో గొడవలు వస్తున్నాయని అర్జున్ జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది రూప. వెళ్ళిపోయింది కూడా. కానీ అర్జున్ తనని మర్చిపోలేదు. తను కనిపించకుండా పోయేసరికి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. తన కోసం సిటీ మొత్తం వెతికి ఆఖరికి తన ఫ్రెండ్స్ ద్వారా తన ఆచూకీ తెలుసుకుని తిరిగి తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి మన కోసం, మన కుటుంబం కోసం అర్జున్కి దూరంగా ఉండడానికి వీలైనంత ప్రయత్నించింది.
ఒకవేళ ఉండగలుగుతుందేమో కూడా. కానీ నా కొడుకు ఆ అమ్మాయి లేకుండా ఉండలేడు. వాడు ఆ పిల్లని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. అన్నయ్య, అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి డిస్కషన్ అసలు ఎందుకు? ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నువ్వు ఏం నిరూపించాలనుకుంటున్నావు? కోపంగా అంది స్వప్న. నిరూపించాల్సిందేమీ లేదమ్మా. తనతో మాట్లాడితే, తనతో ఉంటే మీకు అర్థమవుతుంది. మనిషి వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే మాట చాలు స్వప్న. అన్నమంతా ఉడికిందో లేదో ప్రతి మెతుకు ముట్టుకుని చూడక్కర్లేదు కదా. ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు. రూప అనివార్య పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అభిప్రాయాలతో నాకు పని లేదు. నా కొడుకు సంతోషం నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ కూతురు గురించి ఎంత తాపత్రయపడుతున్నావో నేను కూడా నా కొడుకు గురించి అంతే తాపత్రయపడుతున్నాను అని స్వప్నతో చెప్తూ కాత్యాయిని వైపు చూసి, కాత్యాయిని, ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. అర్జున్ రూపని ఇష్టపడుతున్నా అన్నాడని, తనని తప్ప వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఇంట్లో నుంచి పొమ్మన్నావు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబంలో నీకు స్థానం ఉండదు, ఇకపై తిరిగి ఈ ఊరు రావద్దు అని కరాఖండిగా చెప్పేశావు. వాడి మొహం చూడడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. ఇప్పుడు రూప చావు బ్రతుకుల్లో ఉందని తెలిసినా కొడుకుని పరామర్శించలేదు నువ్వు. ఇంత కఠినంగా ఎలా మారిపోయావో నాకర్థం కావట్లేదు. కానీ మనమంతా వాడితో అలా ఉన్నా కూడా వాడు మాత్రం మన ఫ్యామిలీ కోసం చాలా తాపత్రయపడుతున్నాడు. నువ్వు కుటుంబము, పరువు, ప్రతిష్ట అంటూ ఎవరెవరి కోసమో ఆలోచిస్తూ నీ కొడుకును కాదనుకుంటున్నావు కాత్యాయిని. కానీ వాడు నిన్ను, మన కుటుంబాన్ని కాదనుకోలేదు. అందుకనే లాస్య గురించి నేను చెప్పగానే హుటాహుటిని ఇక్కడికి వచ్చాడు. పరిస్థితి మొత్తం ఎంక్వైరీ చేశాడు. తనని ఎవరో ట్రాప్ చేస్తున్నారని, తను చాలా పెద్ద ప్రమాదంలో ఉందని హెచ్చరించాడు. ఆఖరికి అనుకున్నంత అయ్యింది. లాస్య ఆ స్మగ్లర్ చేతికి చిక్కింది. ఇంకొక విషయం తెలుసా? ఆ స్మగ్లర్ నుంచి లాస్యని సేవ్ చేసింది రూప. లేకపోతే ఈ పాటికి లాస్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పటికీ మిస్ అయిన అమ్మాయిలలో చాలామంది ఇంటికి తిరిగి రాలేదు. వాళ్ళల్లో తాను కూడా ఉండి ఉండేది. శివరాం చాలా కోపంగా, ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అతని మాటలు వింటూ కాత్యాయిని, స్వప్న ఆశ్చర్యంగా బొమ్మల్లాగా ఉండిపోయారు. చూడండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చే ముహూర్తానికి వాళ్ళకి నేను దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తాను. మీరు వస్తే 4 అక్షతలు వేసి ఆశీర్వదించండి. రాకపోతే వాళ్ళకన్నీ నేనే అని అనుకుంటాను. పరువు, ప్రతిష్ట, కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు అన్నీ ఆలోచిస్తూ మనుషులకు, మనసులకు విలువ ఇవ్వని మీలాంటి వాళ్ళ దగ్గర ఉండే కంటే కష్టం రాగానే నేనున్నాను, ఏం భయం లేదు అని చెప్పే నా కొడుకు దగ్గర ఉండడమే నాకు హాయిగా అనిపిస్తుంది. ఈ వృద్ధాప్యంలో నాకు వాడి సంతోషానికి మించిన ఆనందం మరొకటి లేదు. మన మూర్ఖత్వాలతో, పిచ్చి పిచ్చి సంప్రదాయాలతో మన అభిప్రాయాలను వాళ్ళపై రుద్ది వాళ్ళు బాధపడుతూ ఉంటే అది చూసి తిరిగి బాధపడే శక్తి లేదు నాకు. అందుకనే నేను వాళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చాలని నిర్ణయించుకున్నాను. అమ్మని, నాన్నని నేను ఒప్పిస్తాను. వాళ్ళు నా మాట కాదనరు. ఎందుకంటే నేను నా కొడుకు ఆనందం ఎలా కోరుకుంటున్నానో వాళ్ళు కూడా నా ఆనందం అలాగే కోరుకుంటారు కనుక. నా ఆనందం నా కొడుకు చిరునవ్వులో ఉందని వాళ్ళకి తెలుసు. అర్జున్ సంతోషంగా ఉండడం అంటూ జరిగితే అది రూపని పెళ్లి చేసుకుంటేనే. ఆ పిల్లకి ఉన్న సంస్కారం, అణకువ, పొందిక ఈ రోజుల్లో 100 మందిలో ఒక్కరికి కూడా ఉండట్లేదు. అందుకనే అర్జున్ రూపని తన లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అందం చూసి మాత్రమే కాదు, క్యారెక్టర్ చూసి కూడా. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నేను చెప్పగలను. ఇది నా నిర్ణయం. వచ్చే ముహూర్తానికి నా కొడుకు పెళ్ళి. రేపే వెళ్ళి పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. తాను చెప్పవలసిందంతా గడగడా చెప్పేసి కాత్యాయిని, స్వప్న చెప్పే సమాధానాల కోసం ఎదురు చూడకుండా కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు శివరాం. లెక్చర్ ఇచ్చినట్లు అంత అనర్గళంగా మాట్లాడి వెళ్ళిపోయినా భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కాత్యాయిని. రూప తన కూతుర్ని కాపాడిందని తెలిసి స్వప్న కళ్ళల్లో కన్నీళ్ళు. ఆ అమ్మాయిని చాలా అపార్థం చేసుకున్నానే అని మనసులో పశ్చాత్తాపం. కాత్యాయిని కూడా తనని తాను ప్రశ్నించుకుంది. నిజమే, వాడు మరొక అమ్మాయిని ప్రేమించాడు. అనగానే నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. ఇంట్లో నుంచి పొమ్మన్నాను, మొహం చూపించొద్దు అన్నాను. ఇన్ని రోజులు ఫోన్లో కూడా మాట్లాడలేదు. వాడి యోగక్షేమాలు తెలుసుకోలేదు. కానీ వాడు కుటుంబం కోసం చాలా కష్టపడుతూ పరుగులు పెడుతున్నాడు. తానే ప్రమాదంలో ఉన్నా
లాస్యని క్రిమినల్స్ నుంచి కాపాడింది రూప. నిజంగా లాస్య ఎలా ట్రాప్లో చిక్కుకుందో రూపకి కూడా అలాగే జరిగి ఉండొచ్చు కదా. అది నిందే ఎందుకు కాకూడదు? నిజమని ఎందుకు నమ్మాలి నేను? రూప చావు బ్రతుకుల్లో ఉందని తెలిసి అర్జున్ ఎంత విలవిలలాడిపోయి ఉంటాడు. ఒక్క ఓదార్పు మాట కూడా నేను మాట్లాడలేకపోయానా? మనసే లేని పాషాణంలాగా ఇలా ఎలా తయారయ్యాను? ఆలోచిస్తుంటే కాత్యాయనికి తన మీద తనకే చెప్పలేనంత కోపం వస్తోంది. మనసంతా బాధగా అయిపోయి కన్నీళ్ళు వస్తున్నాయి. మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు అర్జున్కి కాల్ చేసింది. అర్జున్, రూప ఇంటికి చేరుకున్నారు. రూప పక్కనే కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అర్జున్ వంట చేస్తున్నాడు. టమాటా, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి. పప్పు బాగా ఉడికాక ఈ టమాటా ముక్కలు అందుట్లో వేయాలి. మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేయాలి. తాలింపు పెట్టాలి అని రూప ప్రతిదీ చక్కగా వివరంగా చెప్తుంటే చెప్పింది చెప్పినట్లు ఫాలో అవుతున్నాడు అర్జున్. ఇంతేనా టమాటా పప్పు చేయడం? ఇంకా నేను చాలా కష్టం అనుకున్నాను రూప. ఏం ఈజీ సార్, మీకు చెప్పలేక అయిపోతోంది నా పని. అదే నేనైతే 15 మినిట్స్లో చేసేసేదాన్ని. గంట నుంచి పప్పు మాత్రమే చేశారు మీరు. హలో మేడం, నాకేమైనా వంటలో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటున్నావా? అసలు నేను ఇది చేయడమే ఎక్కువ, గరిటె పట్టుకోవడమే రాదు నాకు. ఈరోజు పప్పు వండాను. అప్రిషియేట్ చేయాలి తెలుసా నువ్వు నన్ను, అంతేగాని డిస్కరేజ్ చేస్తావా? గరిటె స్టైల్గా పట్టుకుని మాట్లాడుతున్నాడు అర్జున్. అబ్బో, ఏమని అప్రిషియేట్ చేయాలి సార్? నలభీమ పాకం తయారు చేశారా ఏంటి మీరు? నవ్వింది రూప కిలకిలా. ఏదో ఒక పాకం తయారు చేశాను కదా మొత్తానికి. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు? ఇంకేమీ వద్దు సార్, నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని తిందాము చాలు. ఆహా, కాదు, ఆలూ ఫ్రై కావాలి నాకు రూప. చెప్పు ఎలా చేయాలో? ఇప్పుడు అది 1 గంట సేపు ప్రిపేర్ చేస్తారా సార్? అసలు ఏంటి నీ బాధ? నేనే చేస్తున్నాను కదా. జస్ట్ నువ్వు అలా కూర్చుని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు చాలు. చెప్పవే, నాకు ఆకలేస్తుంది, త్వరగా ఆలూ ఫ్రై చేసేస్తాను. సరే చెయ్యండి. ముందు బంగాళదుంపల చెక్కులు తీసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి. రూప చెప్తోంది. అర్జున్ ఫాలో అవుతున్నాడు. చూడు, ఈ సైజ్ చాలా, ఇంకా పెద్దవి కోయినా? అయ్య బాబోయ్, చాలు సార్, చిన్న ముక్కలే కొయ్యాలి. ఇదంతా తాయారు, ఆంజనేయులు, దీప కాస్త దూరం నుంచుని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చూసావా తాయారు, ఒకప్పుడు అర్జున్ సార్ ముందుకు వెళ్ళడానికి కూడా రూప తెగ సిగ్గుపడిపోయేది. పరిగెత్తుకుంటూ నా గదిలోకి వచ్చేసేది. ఇప్పుడు అతని చేత వంట కూడా చేయిస్తోంది. పైగా మీకు చెప్పలేకపోతున్నాను సార్ అని అరుస్తోంది. ఆశ్చర్యంగా చెల్లెల్ని చూస్తూ అంది దీప. అదే కదా అమ్మాయి గారు, చిన్నబ్బాయి గారు వంట చేయడమే ఒక సోద్యము. బుగ్గలు నొక్కుంటూ అంది తాయారు. అంతా చిన్నమ్మాయి గారి మహిమ. అబ్బాయి గారి చేత గరిట పట్టించినారు. బోసినొట్టుతో నవ్వుతున్నాడు ఆంజనేయులు. అప్పుడే అర్జున్ ఫోన్ మోగింది. నిన్న ఎపిసోడ్ పెట్టలేదు కదండి, అందుకనే ఈరోజు ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ స్టోరీ ఈవినింగ్ మరొక ఎపిసోడ్ కావాలి అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మీ కమెంట్ చూడగానే నేను స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.